బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారస్థాయికి చేరింది. వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది. నిబంధనలకు వ్యతిరేకంగా అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చింది బాసర అనుష్ఠాన పరిషత్. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం మరింత ముదిరింది. ఇక బీజాక్షర క్రతువు నిలిపివేయాలంటూ విద్యానందగిరికి డెడ్ లైన్ విధించింది. అనుష్ఠాన పరిషత్ ఇచ్చిన వార్నింగ్ కి వేద పాఠశాల నిర్వాహకుడు సై అన్నారు. ఇక ఆలయ నియమాలను ఉల్లంఘిస్తున్న విద్యానందగిరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈవో కూడా హెచ్చరించారు. గతంలో వేద పాఠశాల నిర్వహణకు ఇచ్చిన 10 లక్షలు వెనక్కి ఇవ్వాలని ఈవో నోటీసులో తెలిపారు. పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యంలో బాసరా క్షేత్రం అనేది చాలా అత్యంత విశిష్టమైనది. ఇక్కడ బాసర అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉదయం బాసరలో జరిగే అమ్మవారికి జరిగే అభిషేకము, ఆ తర్వాత ఎక్కడా లేని విధంగా అమ్మవారికి సాక్షాత్ అమ్మవారి ముఖానికి అలంకరించబడినటువంటి బండారును ప్రసాదంగా ఇవ్వడం, ఆ తర్వాత ఇక్కడ జపానుష్ఠానాలు చేసుకోవడం. భారతదేశంలో కేవలం 2 స్థానాల్లో ఉంది.